దానికి సంబంధించి గ్రేడ్ ఏ రకానికి 2389 రూపాయలు, అదేవిధంగా సాధారణ రకానికి 2369 రూపాయలు. మరి ఎక్కడైతే మొక్కలు పండించేటువంటి రైతు ఉంటే మరి మార్కెట్ ద్వారా 2400 రూపాయలకు ఇవాళ క్వింటాల్ రేటు పెట్టి మరి రైతుల దగ్గర నుండి కొనడం జరుగుతూ ఉంది. మరి అదేవిధంగా ఇవాళ సన్నవడ్లకు సంబంధించి మరి ఏదైతే ప్రభుత్వం చెప్పే విధంగా ప్రతి రైతు ప్రతి క్వింటాలకు సన్నవడ్లకు 500 రూపాయల బోనస్ ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం గత ఖరీఫ్ నుండే నిర్ణయించడం జరిగింది. పేద ఏసంగి కూడా దాదాపు 1000 కోట్ల పైన ఇప్పటి వరకు రైతులకు రావాల్సి ఉంది. మళ్ళీ ఈ వర్షాకాలంలో కూడా ఇది ఎంఎస్పి అంటే మద్దతు ధరతో పాటు సన్నవడ్లకు బోనస్ ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని కూడా మరి చేస్తామని చెప్పి ఉత్తమ్ కుమార్ రెడ్డి సంబంధిత పౌర సరఫరా శాఖ మంత్రివర్గం కానీ వ్యవసాయ శాఖ మంత్రి వాళ్ళు తుమ్మల నాగేశ్వరరావు గారు కానీ మరి రేవంత్ రెడ్డి గారు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సమక్షంలో ఇప్పటికే చెప్పడం జరిగింది. ఇవాళ కాంగ్రెస్ అంటేనే రైతు ప్రభుత్వం, మరి కాంగ్రెస్ అంటేనే రైతులకు గిట్టుబాటు ధర ఇచ్చేటువంటి ప్రభుత్వం. ఇవాళ నిజంగా కూడా ఒకరిద్దరు నాయకులు ప్రతిపక్ష నాయకులు మాట్లాడుతూ ఉన్నారు. మరి గతంలో మంత్రులుగా పనిచేసినటువంటి వ్యక్తులు మాట్లాడుతూ ఉన్నారు. మీరు ఆనాడు రైతులకు సన్నవడ్లకు బోనస్ చేయలేదు, ఈ రోజు కూడా మార్కెట్ ద్వారా మరి రైతుల మక్కల కొనుగోలు చేయలేదు. ఇవాళ మీరు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఇవన్నీ కూడా రైతులు గమనిస్తూ ఉన్నారు. ఇవాళ మీరు ఏ రైతు కూడా సన్నవడ్ల బోనస్ ఇస్తామని చెప్పి ₹1 కూడా ఆ రోజు ఇవ్వకుండా మోసం చేసిన ప్రభుత్వం ఆనాడు మీ ప్రభుత్వం. ఇవాళ బాధ్యత రైతులు చెప్పి రైతులు మాట ఇచ్చి మాట తప్పకుండా మడవ తిప్పకుండా ఇవాళ రైతులను రాజులు చేయాలనే ఆలోచనతో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇవాళ ఈ ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. ఇవాళ ఇటువంటి తరుణంలో ఇవాళ రైతులకు సంబంధించినటువంటి విషయాలు మీరు ప్రతిపక్ష పార్టీలు ఇటు బీఆర్ఎస్ కానీ అటు బీజేపీ కానీ మీకు మాట్లాడేటువంటి నైతిక హక్కు లేదు. మీరు దయచేసి దేశాన్ని కూడా అనురాధ కార్తీక నార్లు పోయండి. నేను లాస్ట్ టైం కూడా మీకు చెప్పిన గత 7-8 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం వడగళ్ళ వర్షాలు వచ్చి రాళ్ళు పడి ముందస్తు వర్షాలు వచ్చి పండిన పంట పాడైపోతా ఉంది, వరి ఖరాబ్ అవుతా ఉంది, రాళ్లకు పంట నాశనం అయిపోతా ఉంది అని చెప్తే చాలా మంది పెడిచేలు పెడతా ఉన్నారు. రైతుల పంట మార్పిడి కూడా అవసరం. ఇవాళ మొక్కజొన్న పెట్టచ్చు, పొద్దులు పెట్టచ్చు, వేరుశనగ పెట్టచ్చు, కంది పెట్టచ్చు, వివిధ రకాల పంటలు ఇవాళ వేసుకోవడానికి అవకాశం ఉంది. ఇవాళ వాణిజ్య పంటలు పెట్టుకోవచ్చు ఇవాళ. కానీ రైతులు చాలా మంది ఏం చెప్తారంటే ఇవాళ పొలం వరకు అయిపోయింది, ట్రాక్టర్ దున్నడం ఒక 500-1000 వచ్చి రోజు ఇద్దరు పెడితే 2-3 ఎకరాలు ఒడ్డు పెట్టడం, తర్వాత గుత్త బీహార్లో మహారాష్ట్రలో వచ్చి నాటేసులు, తర్వాత ఇవాళ డ్రోన్లు వచ్చినాయి మందు స్ప్రే కొట్టడం, తర్వాత మళ్ళీ 6 రోజులు ఎకరాలు విద్యాన్ని ఉన్నాడు వాటిని పట్టేది లేదు. పచ్చి వాటిని ఆగితే రైతు వాళ్ళు తీసుకుంటారు. ఇది ఇవాళ మా కథ. పంట మార్పిడి చేయాలా అంటే అప్పుడప్పుడు వరే కాకుండా వేరే వాణిజ్య పంటలు పొద్దులు ఇంతకు చెప్పినట్టు పంట మార్పిడి చేయాలి రైతులు. అంటే పంట మార్పిడి చేసినప్పుడు భూమి సారవంతంగా ఉంటుంది, భూమి బలంగా ఉంటుంది, బలమైన పంట వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. మరి ఇవన్నిటికీ తయారు కావాలంటే మా ప్రింట్ మీడియా మిత్రులు కానీ మా ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు కానీ మీరు కొంత బూస్టప్ ఇస్తే
అది ప్రచారం అవుతుంది. అది రైతులలో చెప్పగా ఎడ్యుకేట్ అవుతూ ఉంటుంది. మీరు ఎక్కడ కూడా సింగిల్ విండో సెంటర్ లేని కాడ కూడా మీరు సింగిల్ విండో సెంటర్స్ పెట్టాలి కంపల్సరీ. జేసీ గారు మీరు అక్కడ ఉండని, మీరు అక్కడ మార్క్స్ ఐకేపీ ఉంటే ఉండని, మేము దాన్ని తీసేవాడలేము. ప్రభుత్వ ఇన్స్ట్రక్షన్స్ ఉంటే ఉంచుకోవాలి, కానీ కంపల్సరీ సింగిల్ విండో సెంటర్ ప్రతి దగ్గర ఉండాలా.